మొత్తానికి మీ ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తారా చెప్పండి. డిమాండ్ ఏంది? నేను ఏదో చెప్తున్నా ప్రజలలో పోవాలి. అన్నం పెడతారా? నేను రాత్రి 11 గంటలకు కొత్తగూడెం పోయినా, నక్సలైట్లు ఎందుకు ఎన్కౌంటర్ని. ఒక నాయకుడు 11 గంటల నాయకుడు మాకు అన్నం పెట్టి తోలిచ్చాడు. నేను ఎప్పుడైనా పర్యటనకు పోతే ఒక కార్యకర్త ఇట్లా తింటా. ఖమ్మం పోతే ఒక నాయకుడు పిలుస్తుంటాడు, రాన్న అన్నం తినిపో అని. హోటల్లో తినొద్దయ్యా. కార్యకర్త ఇంటికి పోయి నువ్వు ఆ గల్లీలో ఒక సినిమా హీరో వచ్చిండంటే ఎట్లుంటుందా? గల్లీ ఎగిరేసుకొని తింటాడా లేదా, తిరుగుతాడా లేదా? నేను హోటల్లో పొడి తింటేవాడు కాస్తాడు. అది తెలుస్తలేదు. ఎన్నికల ప్రచారం ఎట్లా చేయాలో తెలియదు బీసీ నాయకులకు. పొద్దుగాల 6 గంటలకు కార్యకర్త సంతోషపడతారు. కార్యకర్త ఇంట్లోకి వచ్చి చాదకు బాబు మధ్యాహ్నం ఒకటి పెడతాడు, ఉంటే వాడు పెడతాడు, లేకపోతే పైసలు ఏట పంపించుకొని తిన్నాయా. ఒక 1000 మందికి పెట్టు, పొద్దు మీకు ఒక దగ్గర తిన్నాక రాత్రి 11 ఇంటికి రా. అట్లా తింటే రావాడు ఒకటి తిన్నాడు. ఇది రాజ్య నీతి. నా ఎమ్మెల్యే క్యాండిడేట్, నా బీసీ బిడ్డ, వాడు అప్పన్న చేస్తాడో లేకుని నువ్వన్నీ, కానీ ఆడపోయి అన్నం తినాలి. ప్రచారంలా ఒట్టప్పుడు తిరిగావు, ఎలక్షన్లప్పుడు కూడా పోకపోతే ఎట్లా? మా దేవేందర్ గౌడ్ కొడుకు అని ఎప్పుడు 10 ఏళ్ళ కింద ఎమ్మెల్యే ఎంపీలు పడితే ఓట్లేద్దామని నేను చూస్తే ఓటే అడగలే. దేవేందర్ గౌడ్కు వీరేందర్ గౌడ్. మరి ఇన్ని వేల కోట్లు సంపాదించి ఏం లాభం ఆయన వాళ్ళయ్యా? ఓటు కూడా అడుకోనికి రాకపోతే ఓ బీసీ దగ్గరికి అంత హీనంగా ఉన్నారా పబ్లిక్? ఎవడైనా సరే తప్పు చేసిన 10 సార్లు పోయినా సరే ఓటరు నన్ను చూసిండురా పోయి పోలీస్ స్టేషన్కి వచ్చిండు, మంచికి వచ్చిండు, చెడ్డకు వచ్చిండు అని కనికరిస్తాడు. నువ్వు పోలీస్ స్టేషన్ పోవు, వాని ఇంట్లో అన్నం తినవు, బూర నడిసే రాజకీయాలకు వచ్చి ఎన్నేళ్ళు అయిందా? స్టేట్ లీడర్ ఒక సినిమా హీరో ఒక్కనాడన నా ఇంటికి రాలే. మొన్న బూర నర్సయ్య గౌడ్ బాజాబ్తా చెప్తున్నా, ఒక్కనాడన నా ఇంటికి వచ్చి ఛాయ్ తాగలే. కానీ మొన్న మాత్రం ప్రచారం పోతున్నా అన్న అంటే ఆయనకి ఇప్పుడు ఎట్లా ఒకవేళ మళ్ళీ కూడా చెప్పిన బూర నర్సయ్య, నేను ఒక సర్దార్ పాపన్న హీరోను, తెలంగాణ 119 నియోజకవర్గాలలో ఒక నియోజకవర్గాన్ని 1000 ఓట్లు నా తరపు నుంచి పడతాయి. కానీ పాపన్న అంటే 10 గుర్రాలు 100 మంది బౌన్సర్లు పోతే ఈయన హీరో నిజమే పాపన్నని ఓట్లేస్తారు. కానీ గుంపులో గోవిందే లెక్క నువ్వు ముంగడ పోతుంటే నీ వెనుక నేను వస్తే దానికి వాల్యూ ఉంటుందా? బుర్రసే మధుయాస్కి ఫోన్ చేసిండు ప్రచారం రావాలని. ఇదే మాట చెప్తే మధుయాస్కి తెలియదు పాపం, మంచోడు. అరే జయిందాన్ని ఏందా గుర్రాలు అంటుండు, 100 మంది బౌన్సర్లు అంటుండు. పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు పెళ్లి కొడుకు ఓట్లు ఎట్లా వేసుకోవాలి నీకు తెలియాలి. నేను గినుక తెలంగాణలో ఒక్కరోజు గుర్రాల మీద పోయి తిరిగిందనుకో, 100 మంది బౌన్సర్లు పెట్టుకొని హీరో అన్న హీరో లెక్కవాలి. రేవంత్ రెడ్డి ఎట్లా పోయిండు? పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే మంచి 40-100 కాలంలో పోయిండు. గది నేను కూడా ఎందుకు పోతా అంటే ఆడ చూస్తాడు. ఆడ కేసీఆర్ ఏం చేసిండు? ఎలక్షన్ 2004లో 2001 నుంచి షురు చేసిండు. మా హరీష్ రావు ఏం చేసిండు? మావాడు కాలర్ ఎంతమంది ఉంటే అంతమందికి ఫోన్ చేసిండు. 200 మంది కాళ్ళు ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తే 100 మంది. డీజిల్ మనదే, తిండి మనదే. ఒక సీఎం క్యాండిడేట్ అంటుంటే అట్లా పోవాలి. అట్లా పోతారు ఎవడన్నా? అది రేవంత్ రెడ్డి పోయిండు. మరి మా పొన్నా లక్ష్మికి ఇచ్చిండు, అట్లా పోయిండా ఎన్నికలప్పుడు? మరి ఏంది ప్రజలే పిచ్చోళ్ళు అనుకుంటారా? ప్రజలంటే వాళ్ళు గెలిచే గుర్రాన్ని కోటేస్తారు, యాది పెట్టుకోరు. ఏదిరా గెలుస్తుంది అనుకుంటాడు. ఓటర్ ఏమనుకుంటారు తెలుసా? బీసీ బిడ్డలు అట్లా పొమ్మంటారు అంతే. వల్ల ఇప్పుడు ఓటర్ ఏమనుకుంటారు తెలుసా? కొంతమంది మాత్రమే, ఒక 5% మాత్రమే పార్టీలకు పనిచేస్తూ ఉంటారు 100 మందిలో. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక 30-40% ఏముంటుందంటే ఎవడు మంచి పని చేస్తూ చూస్తాడు. లాస్ట్కు నేను ఒక పోలింగ్ అనుభవంతో చెప్తున్నా, నేను ఒక ఓటర్ను. ఆ పోలింగ్ బూత్ కాడికి పోయినాక అక్కడ 50 మంది కాంగ్రెస్ ఉంటారు, ఇక్కడ 70 మంది బీజేపీ వాళ్ళు ఉంటారు. ఆ జెండాలు పట్టుకున్న వాళ్ళు దాంట్లో ఎక్కువ మెజార్టీ ఎక్కడుందో అరే గీరికి వేస్తాడు, వాడు న్యూట్రల్ ఓటర్ అంటాడు. ఇవాళ భారతదేశంలో ఏమైతే తెలుసా? న్యూట్రల్ ఓటర్ ఇచ్చిన తీర్పే ముఖ్యమంత్రిని చేస్తుంది. నువ్వు 20 మంది, నువ్వు 20 మంది టీఆర్ఎస్, మీరు ఎట్లన్నా మీకేస్తారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.